వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి వీడియోలో కర్కాటక రాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఇక ఛానల్ మొదటిసారి కొత్తవారు కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఎవరెవరు కర్కాటక రాశి చెందుతారంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందినవారు కర్కాటక రాశి చెందినవారు. ఇక ఈ రాశి వారికి మరి రాహుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, గురుగ్రహం కూడా శుభగ్రహంగా ఉన్నారు, శని అష్టమంలో ఉన్నారు. మరి అష్టమ శని ఉన్నందువల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుబలం వల్ల జీవనం హాయిగా గడుస్తుంది. సోషల్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. కొద్దిమందికి గృహ మార్పులు, స్థాన మార్పులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండక చీటికి మాటికి గొడవలు జరగడం జరుగుతుంది. మరి మానసికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో ధైర్యం కోల్పోతారు, మీరు మానసికంగా కుంగిపోతారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా మరి ఒక్కొక్కసారి వీరు నిలబడి విజయం కూడా సాధిస్తారు. ఆలస్యంగానే ఇలా పనులు పూర్తి చేస్తారు. మరి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోగలరు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకైతే గురుబలం ఉంది. మీపై ఇతరులకు మంచి అభిప్రాయం ఉంటుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అష్టమ శని ప్రభావం వల్ల దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కొద్దిమందికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. కొద్దిమంది కంపెనీలు మారడం కూడా జరుగుతుంది. ఇక వ్యాపారులకు అంత అనుకూలంగా ఉండదు. మిశ్రమ వ్యాపారాలు చేసేసరికి కొద్దిమందికి లాభాలు కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. మరి కొద్దిమందికి లాభాలు ఉండవు, అనుకూలంగా ఉంటాయి, కొద్దిమందికి ఉండవు. విద్యార్థులకైతే గురుబలం ఉండడం వల్ల మంచి సీట్లు రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వ్యవసాయదారులకు ఒక పంట లాభం వస్తుంది, ఒక పంటలో లాస్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకు చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం వల్ల మరి ఇబ్బందులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కొన్ని బీపీ, షుగర్ వంటి కొత్తగా అటాక్ అవ్వడం కూడా జరుగుతుంది. దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. వివాహం కాని వారికి మరి ఉగాది వరకు వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. మరి కొద్దిమంది కుటుంబ సమస్యలు ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఫిబ్రవరిలో మరి గ్రహాలు కొంచెం అనుకూలంగా లేకపోవడం వల్ల మరి కొద్దిమందికి స్థానచలనం, కొద్దిమందికి ఇల్లు ఖాళీ చేసి వేరే ట్రాన్స్ఫర్స్ కావడం కానీ, కొద్దిమందికి సడన్గా కూడా ఇల్లు అమ్మివేయడం కానీ, ట్రాన్స్ఫర్స్ కావడం కానీ, ఇల్లు చేంజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొద్దిమందికి అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ రావడం వల్ల కొన్ని అవమానకర సంఘటనలు కొద్దిమందికి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిమంది సమస్యలో ఇరుక్కోవడం జరుగుతుంది. కొద్దిమందికి కుటుంబ విరోధాలు కూడా రావడం జరుగుతుంది. మరి కొద్దిమందికి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కొంతమందికి ఎవరైనా కొత్త పనులు కనుక స్టార్ట్ చేస్తున్నట్లయితే వారికి మరి పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మరి ఈ రాశి వారు ముఖ్యంగా శనివార నియమాలు పాటించాలి. ముఖ్యంగా శని త్రయోదశి రోజున శివాలయంలో అభిషేకం చేసుకోవడం, శనికి నువ్వులు దానం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా శ్రీశైలం వెళ్ళి అక్కడ జాగరణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వీరు
పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి అష్టమ శని ప్రభావం వల్ల మరి కొద్దిమందికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొద్దిమందికి మామూలుగా ఉండడం జరుగుతుంది. కొద్దిమంది కొత్తగా పనులు ప్రారంభిద్దాం అనుకుంటారు కానీ చాలా ఇబ్బందులు అనేటివి రావడం జరుగుతుంది. వ్యాపారాలు ఏమైనా ఉంటే తర్వాత అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి ఫిబ్రవరిలో కొంత ఇబ్బందికరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కొద్దిమందికి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలరనిగా సూచించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కానీ, ఇతరులతో గొడవలు, కుటుంబ సభ్యులతో గొడవలు ఇవన్నీ కూడా తగ్గించుకోవడం వల్ల, ట్రాఫిక్లో జాగ్రత్తగా ఉండడం వల్ల, హెల్త్ ఇష్యూస్లో జాగ్రత్తగా మెలగడం వల్ల మరి సమస్యల నుండి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించి ముందుకు వెళ్ళగలరు. మరి ఇది కర్కాటక రాశికి సంబంధించిన వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి చేయడం జరుగుతుంది. చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోను ముగించడం జరుగుతుంది.